గ్యాస్ ఏజెన్సీల దగ్గర రద్దీ ఎందుకు పెరుగుతోంది? ఈ కేవైసీ కోసం ఎందుకు పోటెత్తుతున్న జనం? వివరాలని చూస్తే కాంగ్రెస్ ప్రకటించిన మిగిలిన 4 గ్యారంటీల్లో మరో కీలకమైన గ్యారంటీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం. ఈ స్కీమ్ను ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం కల్పించారు. అధికారంలోకి రాగానే ఈ స్కీమ్ అమలు చేస్తామని అభయం ఇచ్చారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజల దృష్టి, మరీ ముఖ్యంగా మహిళల దృష్టి అంతా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లపై పడింది. దీనిపై ఈ కేవైసీ కోసం డాక్యుమెంట్లు తీసుకుంటోందని వస్తున్న వదంతులతో ప్రజలు అనవసరమైన కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. దీంతో సబ్సిడీ సిలిండర్ కావాలంటే గ్యాస్ డీలర్ కార్యాలయంలో ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ప్రచారం చేయడంతో ఎలాగైనా సిలిండర్ దక్కించుకోవాలని ప్రజలు హైదరాబాద్తో సహా జిల్లా, మండల కేంద్రాల్లో క్యూలు కట్టడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీ ఏర్పడింది. 5 రోజులుగా వినియోగదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. చాలా జిల్లాల్లో పనులన్నీ ప్రజలు తమ పనులను పక్కన పెట్టి గ్యాస్ పాస్బుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి లైన్లలో నిల్చుంటున్నారు. కానీ ఈ కేవైసీ రెగ్యులర్ ప్రాసెస్ అని, 500 రూపాయల గ్యాస్ పథకానికి దీనికి సంబంధం లేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.